నాంపల్లి అగ్ని ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. కాగా నాంపల్లిలో ఫర్నిచర్ షాప్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వాచ్మెన్ బేబీ, అఖిల్, ప్రణీత్, మహమ్మద్, ఇంతియాజ్, హబీబ్గా గుర్తించారు. పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. షాపు యజమాని నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు. నాంపల్లి అగ్ని ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. కాగా నాంపల్లిలో ఫర్నిచర్ షాప్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వాచ్మెన్ బేబీ, అఖిల్, ప్రణీత్, మహమ్మద్, ఇంతియాజ్, హబీబ్గా గుర్తించారు. పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి మృతదేహాలను తరలించారు. ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. షాపు యజమాని నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, మరి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు మరి ఏంటి అప్డేట్స్ చెప్పండి. రైట్ జెన్సీ, ఏదైతే బచ్చాస్ ఫర్నిచర్ షాప్ సంబంధించినటువంటి నాంపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదం సంబంధించి అయితే ఇదివరకే మనం చెప్పాము 5 మంది కూడా అక్కడ మృతి చెందడం జరిగిందో, 2 చిన్నారులు అలాగే వృద్ధురాలు, 2 యువకులు కూడా మొత్తం 5 అక్కడ మృతి చెందిన విషయం తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి దీనికి సంబంధించినటువంటి ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరఫున మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఘటనపై స్పందించి మృతుల కుటుంబాలకు దాదాపు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా పరిహారం ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ హరిచంద్రకి తక్షణం ఆదేశాలు జారీ చేసి ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్లు కూడా అంటే మనం ఉదయం నిన్న మధ్యాహ్నం నుంచి మొదలవి కూడా ఇప్పటి వరకు అంటే ఈ క్షణం వరకు కూడా ఇంకా రెస్క్యూ చర్యలు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తానే ఉంది అగ్నిమాపక సిబ్బంది కానీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ. సో ఓవరాల్ గా అయితే దాదాపు 21 గంటల పాటు శ్రమించి కూడా ఈ 5 మృతదేహాలను కూడా బయట తీసినటువంటి పరిస్థితి. అయితే మృతదేహాలకు సంబంధించి అంటే ఈ షాప్ యజమాని ఏదైతే ఉందో ఈ కారణాల కానీ చర్యలకు సంబంధించినటువంటి షాప్ యజమాని నిర్లక్ష్యమే కారణంగా చెప్తూ అగ్నిమాపక భద్రతా నిబంధనలు ఏదైతే అంటే ఫైర్ సేఫ్టీ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించిన కారణంగానే ప్రమాదం జరిగిందంటూ కూడా మంత్రి పేర్కొనడం జరిగింది. అయితే నిందితుడు ఎవరైతే సతీష్ ఉన్నారో ఆ షాప్ సంబంధించినటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఆ సతీష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధ్యులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా అధికారులు స్పష్టం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ ఒక్క ఘటన మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఘటనకు సంబంధించి ఈ ఫైర్ సేఫ్టీ నిబంధనలకు సంబంధించిన అంశాన్ని చాలా తీవ్రంగా పరిగణించి ఖచ్చితంగా ఇక నుంచి అధికారులు దీనిపైన పూర్తి స్థాయిలో తనిఖీలు లాంటివి చేపట్టి ఎక్కడైతే నిబంధనలను ఉల్లంఘించడానికి అవకాశం వాటన్నిటి కూడా అప్పటికక్కడే దాన్ని క్లోజ్ చేసి సీజ్ చేసి పూర్తి స్థాయిలో ఇలాంటి పరిణామాలు పునరావృతంగా కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో అంటే ఇక్కడ చూసుకోవచ్చు మనము ప్రభుత్వం ఇలాంటి ఘటన నివారణకు సంబంధించిన కఠిన చర్యలు చేపట్టాలనేది డిమాండ్ కూడా అంటే పూర్తి స్థాయిలో వ్యక్తం అవుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. అయితే ఖచ్చితంగా ఈ హైదరాబాద్ పరిధిలో ఇప్పటి వరకు ఇది ఒకటే కాదు, గతంలో కూడా చాలా అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా అధికారులు ఎప్పటికెప్పుడు స్పందించి అంటే ఘటన జరిగిన తర్వాత స్పందించి చర్యలు తీసుకోవడం ఒక కోణం అయితే, ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా అధికారుల పైన ఉంటుంది. కాబట్టి దానికి అందరూ కూడా సహకరించి ఖచ్చితంగా అధికారులు ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా చూసుకోవాలి, చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్లు వెళ్తున్న పరిస్థితి మనం చూసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ద అప్డేట్.